ఆయనే మీరు ఏదో కొత్తగా జాయిన్ సెక్రటరీ తీసుకెళ్తున్న మాట్లాడారని ఆయనే అన్నారు. మా పెద్ద రాఘవ గారు అక్కడికి వస్తా ఉన్నారు.
కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మాట్లాడతారు. ఎందుకు మీరు అంబేద్కర్ మాట్లాడేస్తే వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు. నా ఐడియా అంతే కదన్నా, అంతే కదా. ఎలా చెప్పు పక్కన సార్ ఫామ్ సార్ సార్ ఫామ్ ఇచ్చేయండి సార్ ఫామ్ ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా సోదరులు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీగా మరి ఉదయం నుంచి కూడా మరి పాత బస్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ మరి కలెక్టర్ గారికి ఇక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మరి నేను కానీ, మహేష్ యాదవ్ గారు కానీ, సోదరులు చింతమనేని ప్రభాకర్ గారు కానీ, రెడ్డప్ప నాయుడు గారు కానీ మేమంతా కూడా మరి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా మరి రాబోయే 20 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25కి 25 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే మేము అలయన్స్ వేస్తున్నామో ఆ సీట్లన్నీ కూడా గెలుచుకునే విధంగా మా కార్యాచరణ ఉండబోతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతూ ఉంది. ఖచ్చితంగా మరి ప్రచారంలో కూడా దూకటమే కాకుండా ఇప్పటికే ఆల్రెడీ 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధికులను కానీ, ముఖ్య నాయకులను కానీ, మండల వారికి కానీ అందరినీ కూడా మహేష్ యాదవ్ గారిని అందరూ కూడా కలవటం జరిగింది. తప్పనిసరిగా రేపటి నుంచి మరి కాబోయే ప్రచార కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా మేమంతా కూడా పాల్గొనడమే కాకుండా మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి దెందులూరులో వారి యొక్క నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అలయన్స్లో ఉన్నటువంటి ఏ పార్టీకి ఇచ్చిన సీట్లు ఆ పార్టీకి ఇచ్చిన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం. ఇవాళ మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ఈ ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు, దెందులూరు నుండి నేను మరి ఇద్దరం కూడా నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి
ఈ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో, ఈ రాష్ట్రం అయితే ఏమైతే కోరుకుంటున్నారో, ముఖ్యంగా శాంతి భద్రతల దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ పోలవరం కానీ, రాజధాని కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఈ పార్లమెంటు పరిధిలో మరి గుండుగోనుల దగ్గర, హైవే దగ్గర, కొమరేపల్లి దగ్గర, సీతంపేట దగ్గర ఈనాడు బ్రిడ్జి కట్టుకోకుండా అనేక మంది ప్రాణాలు పోవటానికి ఈ చేతగాని నాయకుల వల్ల, గత పాలకుల వల్ల ఆలయంలో పూర్తయింది. అది అక్కడెక్కడ కూడా అండర్ పాస్ పెట్టలేదు. రేపు మేము గెలిపించుకున్నటువంటి ఎంపీ ద్వారా అక్కడ అండర్ పాస్ని మరి గెలవడంతో శాంక్షన్ చేపించి తప్పనిసరిగా ఆ 2 గ్రామాలకు కూడా సరైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మేము గెలిచేది మేమే, చేసేది మేమే. ఏది చేయాలన్నా మాతోనే సాధ్యపడద్దు తప్ప వేరే వాళ్ళు వస్తే రాష్ట్రం విధ్వంసం అవడం తప్ప మరి ఎక్కడ కూడా ముందుకు పోయినటువంటి దాఖలాలు లేవు. ఈ పార్లమెంట్లో మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకి 7 అసెంబ్లీలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా గెలుస్తాం. మేమందరం కూడా సమిష్టిగా ఉన్నాం. ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. 3 పార్టీల వారు కూడా కలిసి పనిచేస్తాం. ఎవరికి ఏ సీట్ ఇచ్చినా దాన్ని మేమందరం కూడా కలిసి పనిచేసి గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారికి, అదేవిధంగా దెందులూరులో ఈ రోజులో నామినేషన్ వేసినటువంటి పెద్దలు సోదరుల అన్నగారు మన చింతనేని ప్రభాకర్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఈరోజు ఒక విజయోత్సవ ర్యాలీలాగా ఈరోజున పుట్టా మహేష్ యాదవ్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని అక్కడ దెందులూరులో చింతనేని గారిది అట్లా జరిగింది. ఇక్కడ ఏలూరులో అన్ని కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ప్రజలందరూ కూడా వచ్చారు. ఏలూరు నియోజకవర్గం నుంచి కూడా అత్యధిక ప్రజలు వచ్చి వారిని ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున యుద్ధాంశాలతో స్టార్ట్ అయినటువంటి ప్రభుత్వం, ఈ లూటీకోర్లు, దోపిడీదారులు ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా చైతన్యంతో ఈ రోజున చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు నిండుద్ది, పాపాత్ములకి మనం ఒక్క ఛాన్స్ అంటే ఓటు వేసాము, ప్రజల ఆస్తులు నాశనం చేస్తూ ఉన్నారు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, లూటీలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు లేవు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు ఈ ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి తన అనుచర వర్గం అందరూ కూడా ఈ రోజున అనేక రకాలుగా సహజ వనరులు దోచుకునే దగ్గర నుంచి అన్ని రకాలుగా సర్వనాశనం చేశారు. ఏ రోజున మే 13వ తారీఖు ఎంత తొందరగా వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క అభ్యర్థులు గెలిపించి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలకి రాబోయేటువంటి రోజుల్లో భావితరాలకి మంచి బాటనేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది, 4 కోట్ల మంది ఓటర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున చాలా ఘనంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయోత్సవ ర్యాలీని తలపించి ఈరోజు ఘనంగా జరిగింది. రమారమి 1.5-2 లక్షల ఓట్ల మెజార్టీతో ఏలూరు పార్లమెంట్లో గెలుస్తారు. 7కి 7 అసెంబ్లీ గెలుస్తాం. ఈ రాష్ట్రంలో కూడా 25కి 25 పార్లమెంటు, 160కి తగ్గకుండా అసెంబ్లీ సీట్లు కూడా స్థానాలు కూడా గెలుచుకొని ఒక బలమైనటువంటి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం నాయకులంతా కూడా సంసిద్ధమై, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు ముఖ్యంగా మొత్తం అందరూ కూడా చైతన్యంతో ఎన్డీఏని గెలిపించుకోవాలి, మన భావితరాలకి బాట వేయాలి, మా రాబోయే రోజుల్లో యువతీ యువకుల యొక్క భవిష్యత్తుని యొక్క ప్రభుత్వం చూసుకుంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గుడు మొత్తం సర్వనాశనం చేశాడన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రజానికి ఉంది. ప్రజలందరూ కూడా మే 13వ తారీఖు రాగానే ఎక్కడ అభ్యర్థులు ఏదైతే కూటమి అభ్యర్థులు గెలిపించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, తక్షణం గెలిపిస్తారు. మనం మే 13 జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజున పుట్టా మహేష్ యాదవ్ గారి యొక్క నామినేషన్ కానివ్వండి, మరి ఈరోజు పొద్దున్నుంచే ఏలూరు టౌన్ అంతా కూడా కిక్కిరిచ్చిపోయింది. ఎక్కడికక్కడే ఒకవైపు చింతనేని గారి యొక్క అన్ని విలేజ్ల నుంచి మరి నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తల దండయాత్ర మరి చూస్తే చాలా ఘనంగా జరిగింది. ఇది రేపు 13వ తారీఖు, మే 13వ తారీఖున దీని రెట్టింపు 3 వింతలు 4 వింతలుగా పెరిగి ఈ యొక్క అన్ని బ్యాలెట్ బాక్సుల్లో కూడా ఈవీఎంస్ కూడా మొత్తం సైకిలు జనసేన కమలం గుర్తులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.